హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు మై డియర్ విలన్ స్టోరీని వింటున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు స్టోరీ. నాకు తెలుసు ప్రిన్సెస్, నువ్వే తప్పు చేయలేదు, చెయ్యవు కూడా. జరిగింది పూర్తిగా నీకు తెలియకుండా ఒక ట్రాప్లో జరిగింది. ఈ 2 నెలలలో నీ లైఫ్లో నాకు తెలియకుండా అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు అని అడిగాడు ఆరవ్. డాడ్, అసహనంగా పలికింది ఆర్వి. ప్రిన్సెస్ ప్లీజ్, ఇది నీ మీద అనుమానమో మరింకోటో కాదు. అసలు జరిగింది ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే నాకు పూర్తిగా తెలియాలి కదా అన్నాడు ఆరవ్. నేను లేనప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా? నీ ఫ్రెండ్స్ ఎవరినైనా కలవడానికి, ఫ్రెండ్స్ ఎవరికైనా పార్టీ ఇవ్వడానికి? నేను ఈ మధ్య ఓసారి అవుట్ ఆఫ్ షూటింగ్కి వెళ్ళాను కదా, ఆ టైంలో నిన్ను ఎవరైనా కొత్త వ్యక్తులు కలిశారా? కొద్దిగా డీప్గా థింక్ చేసి చెప్పు ప్రిన్సెస్ అన్నాడు ఆరవ్. డాడ్, నేను మరీ అంత స్పృహ లేకుండా ఏ పని చెయ్యను. అసలు ఈ నెలలో నా ఫ్రెండ్స్ ఎవరిని నేను కలవనే లేదు అంది ఆర్వి. ఫ్రెండ్స్ అనగానే బాయ్ ఫ్రెండ్స్ మాత్రమే అనుకోకు. నీ కాలేజ్ ఫ్రెండ్స్, టైం ఫ్రెండ్స్లో అమ్మాయిలు అయినా కూడా, లేదంటే నీ స్టాఫ్, ఇలా వాళ్ళు వీళ్ళు అని కాదు, ఎవరైనా సరే. నువ్వు వాళ్ళకి స్పెషల్గా కలవడం, సింగిల్గా వెళ్ళినప్పుడు, లేదంటే గ్రూప్తో గ్యాదర్ అయ్యావా అని మళ్ళీ అడిగాడు ఆరవ్. ఇక ఆరవ్ క్వశ్చన్కి ఆలోచనలో పడింది ఆర్వి. నో డాడీ, నేను ఎవరిని కలవలేదు. దాదాపు 2 నెలల క్రితం కలిసిన సమీర్ విషయం ఆ టైంలో గుర్తు రాలేదు ఆర్వికి. పైగా సమీర్ మీద ఉన్న నమ్మకము లేక ప్రేమో, అసలు అటువంటి ఆలోచన కూడా రాలేదు ఆర్వికి. నో ప్రిన్సెస్, నువ్వు ఖచ్చితంగా ఎక్కడో మిస్ అవుతున్నావు. సరిగ్గా ఆలోచించు. కాస్త గట్టిగా ఆలోచిస్తే ఏదైనా క్లూ దొరకొచ్చు. ఇప్పటికిప్పుడే కాదు, టేక్ సమ్ టైం. ఈ రోజంతా ఆలోచించి రేపు చెప్పు నాకు అన్నాడు ఆరవ్. ఓకే డాడీ అంది ఆర్వి. గుడ్. ఇంకా నువ్వు ఈ విషయం గురించి ఏం ఆలోచించకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఏం జరిగినా చూసుకోవడానికి ఈ డాడీ ఉన్నాడు అని ప్రేమగా జుట్టు నిమిరి అక్కడే ఓ ముద్దు కూడా పెట్టుకొని చెప్పాడు ఆరవ్. ఓకే డాడీ, థ్యాంక్ యూ అని ఆరవ్ అరచేతుల్ని ముద్దు పెట్టుకుని చెప్పింది ఆర్వి. ఆర్వి లిజన్, నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరికి భయపడాల్సిన పని అంతకన్నా లేదు. ఈ ప్రపంచం అంతా ఓవైపు ఉన్నా సరే నీ ముందు నేను నిలబడతాను. నీకు ఈ డాడీ ఉన్నాడని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. నా అరవింద ఎప్పుడూ తప్పు చేయదు. ఏడ్చి నిన్ను నువ్వు అస్సలు తక్కువ చేసుకోవద్దు. బీ స్ట్రాంగ్ ప్రిన్సెస్. నిన్ను ఇంత బాధ పెట్టిన వాడు ఎవడైనా కానీ వాడు బతికొండగానే నరకాన్ని చూపిస్తాను అని ఆవేశంగా పిడికిలి బిగించి అన్నాడు ఆరవ్. థ్యాంక్ యూ డాడ్ అని చిన్ని నవ్వుతో చెప్పింది ఆర్వి. ఈ నవ్వు నీ పెదవుల మీద ఎప్పటికీ చెరగకుండా చూసే బాధ్యత నాది. నన్ను నమ్ము, ఈసారి నా గోల్ మిస్ అవ్వదు. హాయిగా రెస్ట్ తీసుకో అని తనను బెడ్ మీద పడుకోబెట్టి లేచి బయటకు వచ్చాడు ఆరవ్. వెళ్తున్న ఆరవ్ ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చి అక్కడే ఆగి వెనక్కి తిరిగి, ఆర్వి, ఒక్క మాట అడుగుతాను, ఆన్సర్ చేస్తావా అని అడిగాడు ఆరవ్. డాడీ, క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూసింది ఆర్వి. ఈ బరువుని బాధ్యతగా తీసుకోవడం మనస్ఫూర్తిగా నీకు ఇష్టమేనా అని అడిగాడు ఆరవ్. ప్రెగ్నెన్సీ గురించి. డాడీ అని ఏదో ఆర్వి చెప్పేలోగానే ఆరవ్, ఈ సమాజానికి భయపడో లేదంటే ఎక్కడ మీ డాడీ రెప్యుటేషన్ గురించి ఆలోచించో బలవంతంగా నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. నీ ఆలోచన ఏదైనా సరే దాన్ని సమర్థించడానికి ఈ డాడీ సిద్ధంగా ఉన్నాడు అని ఆరవ్ ఇస్తున్న భరోసాకి మరోసారి కళ్ళల్లో నీరు చేరుతుంటే తడిదేరిన కళ్ళతో ఆరవ్ని చూస్తూ, నా ప్రమేయమే లేకుండా నా ఊపిరిలో కలిసిపోయిన ఒక ఆయువుని నేను ఆపేయగలనా డాడీ? నిజంగా నాకు ఆ రైట్స్ ఉందంటారా అడిగింది. కూతురి మానసిక సంఘర్షణ అర్థమైన ఆరవ్ ఇంకా ఏం సమాధానం చెప్పాలో, ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాక కోపంగా పిడికిలి బిగించి ఆర్వి మొహాన్ని తన గుండెలకు హత్తుకొని మరో నిమిషంలో దూరం చేసి ఇక అక్కడ ఉండలేక తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేక వేగంగా బయటకు వచ్చేశాడు ఆరవ్. నాకు తెలుసు ఆ ఆరవ్ ఎలాంటి వాడో, అందుకే నేను వాడి ముందు నుండి చెప్తూనే ఉన్నాను, వాడి జోలికి కానీ వాడి ఫ్యామిలీ జోలికి కానీ వెళ్ళొద్దు అని. విన్నారా ఎవరైనా? ఇప్పుడు చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో నాకు అంటూ తను నిలబడ్డానికి సహాయంగా ఉన్న స్టిక్ని చూపించాడు ఆకాష్. ఆర్నవ్కి యాక్సిడెంట్ జరిగాక సరయు హాస్పిటల్కి వచ్చి వెళ్ళాక సరయు మీద ఫోకస్ పెట్టాడు ఆరవ్.
అప్పుడే తెలిసింది ఆరవ్కి సరయు సుహానా ఆకాష్ల కూతురు అని. తన వల్ల మైరా ఫ్యామిలీ అంటే సూర్య అండ్ మైరా తాతయ్య వాళ్ళ వల్ల హరీష్ చాలా బాధపడ్డాడని, ఆ మానసిక క్షోభ వల్లే అతను చనిపోయాడని, తన తండ్రి చావుకి కారణమైన ఆరవ్ మైరాల మీద పగ తీర్చుకోవడానికి సుహానా మళ్ళీ కోల్కతా వచ్చింది అని, అందుకు పావుగా తన కూతురైన సరయుని అడ్డు పెట్టుకుందని తెలుసుకున్నాడు ఆరవ్. సరయును ఆర్నవ్తో ప్రేమ నాటకం ఆడి ఆర్నవ్ను ట్రాప్ చేసి పిచ్చివాడిని అయ్యేలా చేసి తనను దెబ్బ కొట్టాలని అనుకుంటున్నారని అర్థమయ్యింది అతనికి. కానీ ఆర్నవ్ అప్పటికే మైనా ప్రేమలో పడడంతో సరయుని పట్టించుకోకపోవడం జరిగేసరికి వెంటనే పావులు కదపడం మొదలుపెట్టింది సుహానా. సుహానా ఎప్పుడూ ఆర్నవ్ మీద ఓ కన్నేసి ఉంచడానికి అతని వెనుక మనుషుల్ని కూడా పెట్టింది. ఆర్నవ్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేది ఎప్పటికప్పుడు తనకి అప్డేట్ చేస్తూనే ఉండేవాళ్ళు వాళ్ళు. అలా ఆర్నవ్ ఆర్వీతో కలిసి ఓసారి సిటీ అవుట్కట్స్కి వెళ్ళినప్పుడు కూడా అది తెలుసుకొని కావాలని తన మనుషులే తనని కిడ్నాప్ చేసినట్టు డ్రామా ప్లే చేసి ఆ టైంలో వాళ్ళ చేత ఆర్నవ్ మీద అటాక్ ప్లాన్ చేయించింది సుహానా. కానీ వాళ్ళ అంచనాలను తారుమారు చేస్తూ ఆర్నవ్ ఆ రౌడీలను చితక్కొట్టేసరికి అక్కడ కూడా వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అయ్యింది. ఇలా ఉండగానే మరోసారి ఆర్నవ్ని ఫాలో అవుతూ వెళ్ళిన సరయుకి రెస్టారెంట్లో ఆర్నవ్ మైనాని ప్రపోజ్ చేయడం, అదే టైంలో అక్కడికి సామ్రాట్ ఆరవ్ రావడం, ఆర్నవ్ను కొట్టడం చూసి అదేదో తనకు వర్కౌట్ అవుతుందేమో అని తండ్రి మీద అతని మనసులో ద్వేషాన్ని నింపవచ్చు, తన కొడుకునే తండ్రికి అగైనిస్ట్గా చెయ్యొచ్చు అని వెనకే ఫాలో అయ్యింది సరయు. అది కూడా సుహానా ఇన్స్ట్రక్షన్స్ మేరకే. ఆ తర్వాత ఆర్నవ్ బార్కి వెళ్ళడం, ఫుల్గా తాగడం చూసి బార్ బయట ఉండగానే సుహానాకి కాల్ చేసి విషయం చెప్పింది సరయు. అప్పుడే సుహానా మరో ప్లాన్ వేసింది. ఆర్నవ్కి పూర్తిగా మత్తు ఎక్కే వరకు తాగేదాకా చూడమని, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్నవ్ పడిపోకుండా మాత్రం ఆపమని చెప్పింది. ఎందుకంటే ఒకవేళ ఆర్నవ్ గనక పడిపోతే ఆ బార్ మేనేజ్మెంట్ అతని బాధ్యత తీసుకొని ఆరవ్కి కాల్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఆరవ్ అక్కడికి వచ్చేస్తాడు. అదే ఆర్నవ్ గనక ఫుల్గా మత్తెక్కి తనంతట తానుగా అక్కడి నుంచి బయటకు వెళ్తే తమ ప్లాన్ వర్కౌట్ అవుతుందని యాక్సిడెంట్ ప్లాన్ చేసింది సుహానా. సుహానా చెప్పినట్టే సరయు బార్లో అర్నవ్ ముందుకు వెళ్ళి అతను హాఫ్ బాటిల్ తాగే వరకు ఆగి ఇకపై తాగనివ్వనని ఖచ్చితంగా చెప్పింది. అలా ఆర్నవ్ కోపంగా బయటకు రావడం, అప్పటికే సుహానా ప్లాన్ ప్రకారం కార్ బ్రేక్ వైర్ ఫెయిల్ చేయించడం, ఆ తర్వాత యాక్సిడెంట్ పక్కా ప్లాన్గా జరిగిపోయింది. కానీ లాస్ట్ మినిట్లో అదే రూట్లో వస్తున్న మిథున వాళ్ళ వల్ల ఆర్నవ్ సేవ్ అయ్యాడు రెండోసారి. డ్యామేజ్ అయిన ఆర్నవ్ కార్ రిపేర్కి ఇచ్చినప్పుడు బ్రేక్ వైర్ కట్ అయినట్టు విషయం తెలియగానే అనుమానం వచ్చిన ఆరవ్ విషయం గురించి తీగలాగగా సరయు సుహానాల డొంక కదిలింది అన్నమాట. కొడుక్కి యాక్సిడెంట్ చేయించాలి అనుకున్న సుహానా గురించి తెలియగానే ఆవేశంగా సరయు అడ్రస్కి వెళ్ళాడు ఆరవ్. ఆరవ్ అక్కడికి వస్తాడని ఏమాత్రం ఊహించని సుహానా డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా రుధిర నేత్రాలతో ఆవేశంగా దవడలు బిగించి కాలరుద్రులా కనిపించిన ఆరవ్ని చూడగానే గుండె ఆగినంత పనయ్యింది సుహానాకి. మీరు అని ఆరవ్ ఎవరో తెలియనట్టే అడిగింది సుహానా. ఆరవ్ సుహానాను ఎప్పుడూ నేరుగా చూడకపోయినా కూడా 1-2 సార్లు ఫోటోలో చూసిన గుర్తు ఉండడంతో టెన్షన్లో చెమటలు కక్కుతున్న సుహానా ఫేస్ చూసి ఈవిల్ స్మైల్ చేస్తూ, ఇక్కడే చెప్పాలా, లోపలికి వచ్చి చెప్పనా అన్నాడు ఆరవ్. సుహానా ఎవరు వచ్చింది అని అప్పుడే ఆఫీస్కి వెళ్ళడానికి బయటకు వచ్చిన ఆకాష్ ఆరవ్ తనకు హీరోగా తెలిసే ఉండడంతో, ఆరవ్ గారు మీరు మీరు మా ఇంటికి అని తెగ ఎక్సైట్ అయిపోతూ డోర్కి అడ్డంగా ఉన్న సుహానాను పక్కకు నెట్టి మరీ కమ్ సార్ అన్నాడు మర్యాదగా. నేను వచ్చింది నీ మర్యాదల కోసం కాదు మిస్టర్ ఆకాష్ అని లోపలికి వస్తూ కోపంగా అన్నాడు ఆరవ్. కానీ సార్ అని ఆకాష్ అయోమయంగా చూస్తూ ఉండగానే సుహానా చెంప మీద ఫట్మని ఒక్కటిచ్చాడు ఆరవ్. మై డియర్ మహిళా సంఘాలు, లేడీస్ ఫ్యాన్స్, సిరీస్ స్టార్టింగ్ నుంచి నేను ఆరవ్ క్యారెక్టర్ని ఒకేలాగా చూపించాను. సో మన ఆరవ్కి తప్పు చేస్తే ఆడ మగ తేడా లేదు. వన్స్ వాడే యాంగర్ మీటర్ క్రాస్ చేస్తే ఆడైనా మగైనా ఎదుటి వాళ్ళు అప్పడం అవ్వాల్సింది. సో మీరు అమ్మాయిని కొట్టిన ఆరవ్ అని అరవకుండా గప్ చుప్ సాంబర్ బుడ్డి అయిపోండి.
అరసాకురా అరసాకు. అసలే మన ఆరో దెబ్బ ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. ఒకే ఒక్క షాట్ ఖతం. సుహానా పోయి ఫ్లోర్కి లిప్ లాకిస్తే అయ్యో నా కిస్మిస్ అయ్యిందే అని ఆత్రంగా భార్య దగ్గరికి వెళ్ళిన ఆకాష్ ప్రేమగా పైకి లేపి స్టడీగా నిలబెట్టి ఆవేశంగా ఆరో ముందుకు వెళ్ళి హౌ డేర్ యూ, నా వైఫ్ని కొడతావా, అసలు నిన్ను అని ఆరో మీదికి చెయ్యెత్తాడు. అసలే మనోడికి ఆరోగ్యన్స్ రేంజ్లో ఉంటుంది. అలాంటి తన మీదకి చెయ్యితే ఊరుకుంటాడా మరి? అస్సల ఛాన్సే లేదు కదా. అందుకే ఎత్తిన ఆ చేతిని గాల్లోనే ఆపి అలాగే వెనక్కి మెలిపెట్టి చెయ్యి ఉంది కదా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎత్తావనుకో ఎవ్వడు ఊరుకోడు. నాలాంటి వాడైతే అస్సలు ఊరుకోడు. ఇదిగో ఇలా ఈ చెయ్యి విరిచి ఆ చేతిలో పెట్టేస్తా అని చెప్తూ ఫట్ మని చప్పుడు వచ్చేలా ఆకాష్ చేతిని అలాగే వెనక్కి మడిచి దాంతో అప్పుడెప్పుడో ఆరో కొట్టినప్పుడు గూబగుయ్యి అంటూ ట్రాన్స్లోకి వెళ్ళిన సుహానా పాప పతిదేవుడు పెట్టిన కేకలకు ట్రాన్స్లోంచి బయటకు వచ్చి హే ఎవరు నువ్వు, మా ఇంటికి వచ్చి మా మీద నీ దౌర్జన్యం ఏంటి రా అనే చివరి అక్షరం ఇంకా సుహానా నోట్లోంచి బయటకే రాలేదు. ఈసారి మరో చెంప ఫట్ మన్న సౌండ్, అది కూడా డిటిఎస్ ఎఫెక్ట్స్లో వచ్చింది. ఆరో దెబ్బకి సుహానా 6 అడుగుల దూరంలో పడింది. పాపం పాపం పతి చెయ్యి నొప్పి ఓ రేంజ్లో ఉన్న పత్నీకే లియే పతి జిందగీ అన్న జీవిత సత్యం బాగా ఎరిగిన మన ఆకాష్ బాబు సుహానా అని అరుస్తూ తన దగ్గరికి వెళ్ళబోతే ఆరో కళ్ళు పెద్దవి చేసి నోటికి వేలుని అడ్డుపెట్టి అని సౌండ్ చేస్తూ ఆకాష్ను చూసి కింద పడిన సుహానా ముందుకు వెళ్ళి పక్కనే ఉన్న చిన్న సైజ్ స్టూల్ లాక్కొని సుహానా ముందు కూర్చుంటూ ఇప్పుడు గుర్తొచ్చిందా నేనెవరో, లేదంటే మరోసారి నా స్టైల్లో గుర్తు చెయ్యాలా అని గంభీరంగా అరిచాడు ఆరో గట్టిగా. ఆరో వాయిస్లోని బేస్కి భయంతో వణికిపోతున్న సుహానా వద్దు వద్దు గుర్తొచ్చింది అంది ఏడుస్తూ. సుహానా కళ్ళల్లో భయం సైడ్ స్మైల్తో చూసి ఆహా చాలా ఫాస్ట్గా నీకు గతం గుర్తొచ్చిందే, నేను ఇంకా 2 రోజులు టైం పడుతుందేమో అనుకున్నాను అన్నాడు ఆరవ్. ఆ మాటకి చురుగ్గా ఆరవ్ను చూసింది సుహానా. ఏంటలా చూస్తున్నావు, దించు దించు కళ్ళు ముందు అని గట్టిగా అరిచిన ఆరవ్ వరపుకి టక్కున తల దించేసింది సుహానా. ఎందుకు చేశావిదంతా అని అడిగాడు ఆరవ్. సమాధానం లేదు సుహానా దగ్గరి నుండి. చెప్పు ఎందుకు చేశావు మరోసారి గర్జించాడు ఆరవ్. ఉలిక్కిపడి వణుకుతున్న భార్యను చూసి సుహానా అని ముందుకు వస్తున్న ఆకాష్ను చూసి పక్కనే ఉన్న యాంటిక్ పీస్ను తీసి కాలి మీదికి టక్కున విసిరాడు ఆరవ్. అసలే యాంటిక్ పీస్, పైగా ఫుట్ బోన్ దగ్గర గట్టిగా తగలడంతో అమ్మా అని అక్కడే కూలబడ్డాడు ఆకాష్. అదే మరి ఆవేశపడుద్దురా ఆకాశు అంటే విన్నావా, అతిగా ఆవేశపడ్డావు, ఆకాశానికి భూలోకానికి మధ్యలో తలకిందులుగా వేలాడేస్తాను నా కొడక. కామ్గా ఉన్నావనుకో నీ భార్య చేసిన తప్పేంటో నాతో పాటు నువ్వు కూడా వింటావు. నువ్వు సైలెంట్గా ఉంటే నీకు ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఇస్తాను రోయ్ అబ్బాయి అని అనగానే ఏంటి అన్నట్టు కళ్ళు చిట్లించి చూశాడు ఆకాష్. ఆగరా ఎందుకంత తొందర, నేను చెప్తాగా, ముందు మీ భార్య మని ఏం చేసిందో విను అన్నాడు ఆరవ్. ఆకాష్ వింతగా సుహానా వైపు చూస్తుంటే చెప్పు అని మరోసారి బేస్ వాయిస్లో అరిచాడు ఆరవ్. నీకు తెలీదా అని ఆవేశంగా అరిచింది సుహానా. మొయ్ నా ముందు వాయిస్ పెంచితే ఓకల్ కట్ చేసి పారదొబ్బుతా అంతకంటే గట్టిగా అరిచాడు ఆరవ్. నీ వల్లే ఇంకా అది నీ భార్య ఆ సమైరా వల్ల మా నాన్న ఎంత చిత్రవద అనుభవించాడో తెలుసా. ఎవరూ లేని అనాథ అది. దాన్ని మా ఇంటికి తీసుకొచ్చి నాతో సమానంగా పెంచితే చివరికి అదేం చేసింది, నీతో పెళ్ళవగానే డబ్బు పొగరు పట్టి మా నాన్నని అవమానించారు. ఇంకా దాని ఫ్యామిలీ మా నాన్నను ఒక అవకాశవాదిగా డబ్బు కోసం దాన్ని నీకు అమ్మేసిన స్వార్థపరుడుగా నిందలు వేసి తనను మానసికంగా కృంగిపోయేలా చేశారు. ఆ బాధ తట్టుకోలేక మా నాన్న చివరికి ఎవరూ లేని అనాథలా మాకు దూరం అయ్యారు. అనాథ అని దాన్ని చేరదీసినందుకు చివరికి మమ్మల్ని అనాథల్ని చేశారు. అందుకే మీ మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాను. దాన్ని చేరదీసినందుకు ఎలా అయితే మా నాన్న ఎంత మానసిక క్షోభ అనుభవించారో ఆ బాధ నీకు కూడా తెలిసేలా చేయాలి అనుకున్నాను. కన్న కొడుకుని దూరం అయ్యి నువ్వు ఆ సమయరా కుళ్ళి ఏడవాలి అనుకున్నాను. ఎలాగైనా చేసి తీరుతాను కూడా అంది సుహానా. మరోసారి చెంప చెల్లుమంది సుహానాకి. ఆరవ్ కోపంగా దవడలు బిగించి పళ్ళు కొరుకుతూ వేలు చూపించి చూడు నీ బాబు చేసిన తప్పలకి వాడికి సరైన శిక్షే పడింది.
దానికి పోయి నువ్వు పగలు ప్రతీకారాలు అని అడ్డమైన ప్లాన్లు వేసి పిచ్చి పిచ్చి పనులు చేస్తే చంపి బొంద పెడతా. నువ్వు చేసిన పని వల్ల నా కొడుకు ఏం కాలేదు కాబట్టి మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నా. ఇదే అవకాశంగా తీసుకొని నా జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ వచ్చావంటే అని వేలు చూపిస్తూ కోపంగా చెప్పాడు ఆరవ్. ఆరవ్ చెప్పేది ఏంటో అర్థం కాని ఆకాష్ ఇంకా షాక్లోనే ఉంటే సుహానాను వదిలి షాక్లో ఉన్న ఆరవ్ ఆకాష్ దగ్గరికి వెళ్ళి, యారా అబ్బాయి, దీనికే ఇంత షాక్ అయితే ఎలా చెప్పు? ఇప్పుడు నేను నీకు ఇచ్చే బంపర్ ఆఫర్కి ఏమైపోతావో ఏంటో అన్నాడు ఆకాష్ని సర్కాస్టింగ్గా చూసి నవ్వుతూ. ఆరవ్ చెప్పేది ఏంటో అర్థం కాని ఆకాష్ కళ్ళు చిన్నవి చేసి చూస్తుంటే ఆరవ్ నవ్వుతూ ఆకాష్ చెవి దగ్గరికి వెళ్ళి మెల్లిగా ఏదో చెప్పడంతో ఈసారి షాక్ అవ్వడం ఆకాష్ వంతయ్యింది. అమెరికాలో ఎదురుగా బెడ్ మీద అచేతనంగా పడుకొని ఉన్న సంవేదన చూస్తూ నవ్వుతూ, వింటున్నావా సామ్, నువ్వు అంతగా అభిమానించే అక్క బావ వెక్కి వెక్కి ఏడుస్తున్నారంట. నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. 25 సంవత్సరాల నుండి నేను ఎదురు చూస్తున్న రోజులు వచ్చేశాయి. ఇది నా టైం. ఇక నుండి ప్రతిరోజు ఇలానే ఆ ఆరవ్గాడు మైరా ఏడుస్తూనే ఉంటారు కూడా. ఉండేలా నేను చేస్తాను. ఈ కష్టాలు, బాధలు, అవమానాలు, చీత్కారాలు వాడిని ఎంతో గొప్పగా చూసే ఈ సొసైటీ అంతా అసహ్యం నిండిన చూపులు చూసి తట్టుకోలేక ఇద్దరూ సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి. అప్పుడు నా పగ పూర్తిగా చల్లారుతుంది అని పిడికిలి బిగించి అన్నాడు విక్రాంత్. సరిగ్గా అదే టైంకి విక్రమ్ ఫోన్ రింగ్ అవుతుంటే నేమ్ చూసి అటెండ్ చేశాడు విక్రాంత్ నవ్వుతూ. హలో అన్నాడు విక్రాంత్. అటునుంచి ఎవరో మాట్లాడారు. వాళ్ళు చెప్పింది వింటూ, గుడ్ న్యూస్, కంగ్రాట్స్ మై బాయ్, అనుకున్నది సాధించడానికి అతి చేరువలో ఉన్నావన్నమాట అని అన్నాడు విక్రాంత్ నవ్వుతూ. అటునుంచి వాళ్ళు చెప్పింది విని వికటాట్టహాసంగా నవ్వుతూ, అయితే మనం అనుకున్నట్టే జరుగుతుంది అంతేనా అన్నాడు విక్రాంత్ నవ్వుతూ. ఇంకా కొద్ది రోజులు ఓపిక పట్టు మై బాయ్. ఇన్ని సంవత్సరాల మన ఎదురుచూపుకి ఫలితం అతి దగ్గరలో ఉంది. ఆల్రెడీ ఆ ఆర్వి విషయంలో మనం సక్సెస్ అయ్యాం కూడా. వాడి కూతురే వాడి సగం బలం. అలాంటిది వాడి కూతుర్నే మనం ఫస్ట్ టార్గెట్ చేశాం. అందులో సక్సెస్ కూడా అయ్యాం. ఇక ఆరవ్గాడి పతనం మొదలైనట్టే. వాడి చావు మన చేతిలోనే అని కసిగా చెప్పాడు విక్రాంత్. అవతలి వాళ్ళు కూడా చెప్పింది వింటూ, లిజన్ మై బాయ్, ఆల్రెడీ నువ్వు వాడి దగ్గర నమ్మకం సంపాదించేశావు. నటన కోసం వాడి దగ్గరికి చేరిన నువ్వు ఇక జీవించు. బయటకు పద్మ వ్యూహంలో వాడు చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అయ్యి ఊపిరాడకుండా చేయడం మనకి పెద్ద పనేం కాదు. నీ వెనక నేనున్నా. నేను మరో నెల రోజుల్లో ఇండియా వస్తున్నాను కూడా అని చెప్పాడు విక్రాంత్. అవతల వాళ్ళు చెప్పింది విని, బాయ్ మై సన్ అని నవ్వుతూ కాల్ కట్ చేశాడు విక్రాంత్. గుడ్ న్యూస్ విన్న సంతోషంలో అదే రూమ్లో ఉన్న మినీ ఫ్రిడ్జ్లోంచి వైన్ బాటిల్ తీసుకొని తాగుతున్న విక్రాంత్ గమనించని విషయం, అప్పటికే విక్రాంత్ కాల్ మాట్లాడుతున్నప్పుడు శామ్లో కొద్దిగా మొదలైన చలనం. మరి తర్వాత ఏం జరగనుంది? స్టోరీ పూర్తిగా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. వింటూనే ఉండండి మై డియర్ విలన్.